రాష్ట్రంలో విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గత 11 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణకు చేసిన అభివృద్ధిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. వరంగల్లోని అమరవీరుల స్తూపం దగ్గర తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సిద్ధంగా ఉన్నాయా అని ప్రశ్నించారు. నరేంద్ర మోడీ గారు తెలంగాణకి ఏమిచ్చారు, బీజేపీ ఎంపీలు తెలంగాణకి ఏం తెచ్చారు, భారతీయ జనతా పార్టీ ఏం తెచ్చింది అనేటువంటి మూర్ఖులకు చిన్న నివేదిక ఇవ్వబోతున్నాను. మీరు తెలవకపోతే తెలుసుకోండి. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకులు, మంత్రులుగా ఉన్నటువంటి నాయకులు, గతంలో ఈ తెలంగాణను దోచుకున్నటువంటి నాయకులు అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ తర్వాత ఏదైనా ఒక నగరం అభివృద్ధి చెందాలంటే ఈ వరంగల్ అభివృద్ధి చెందాలి. మరి ఎవరు అధికారంలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కదా. గతంలో 2014 ముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ, ఈ 2.5 సంవత్సరాలుగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ. ఎవరి బాధ్యతని అడుగుతా ఉన్నాను. మీరు వరంగల్ అభివృద్ధి కోసం ఏం చేశారు? అనేక రకాలుగా కేసీఆర్ మాట్లాడతాడు, ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, రాహుల్ గాంధీ మాట్లాడతాడు. నేను ఈరోజు ఈ వేదిక నుంచి ఈ వరంగల్ పట్టణానికి అధికారంలో లేకున్నా, ఎమ్మెల్యేలు లేకున్నా, ఎంపీలు లేకున్నా, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ వరంగల్ అభివృద్ధి కోసం మేమేం చేశాము, ఇదే వరంగల్ అమరవీరుల స్తూపం దగ్గర నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను.